హాయ్ అండి అందరికీ శ్రీతరణి కార్స్ కొరుట్ల ప్రజెంట్ మన దగ్గర టాటా హారియర్ అండి ఎగ్జాక్ట్ ప్లస్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంది. మోడల్ కూడా 2021 ఉంది. ఒకసారి అయితే వెహికల్ మొత్తం చెక్ చేసుకోండి. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ అండి. అక్కడక్కడ చిన్న చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. అట్లా అంటే చిన్నగా చూసుకోవచ్చు. ఇక్కడ బంపర్ దగ్గర ఉన్నాయి, అట్లా కొంచెం చిన్న ఫెండర్ దగ్గర ఉంది. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి, నాన్ యాక్సిడెంట్. వెనక సైడ్ చూసుకున్నా కానీ చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి. ఓకే, ఒరిజినల్ రీడింగ్ అండి, షోరూమ్ ట్రాక్. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. రీడింగ్ కూడా మీకు డైరెక్ట్ లైవ్ ఇప్పిస్తా. 1,39,000 ఉందండి. ఇది ఫస్ట్ ఓనర్. ఇది ఇన్సూరెన్స్ అయితే ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది. సరే, ఇక లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఏముంది ఎట్లా ఉంది అది కూడా నేను చెప్తాను. ఓకే, డోర్స్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి. ఇది కూడా రిప్లేస్ అయితే ఏం కాలేదండి, చూసుకోవచ్చు లైవ్లో. మీకు ఎక్కడెక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అది కూడా నేను చెప్తాను. వెహికల్ మాత్రం ఓకే. కింద మ్యాటింగ్ చూసుకున్నా ఓకే, సీట్స్ కూడా ఓకే ఉన్నాయి. మీకు ఎక్కడెక్కడ ఎయిర్ బ్యాగ్స్ అంటే ముంగట 2, స్టీరింగ్ దగ్గర ఒకటి, ఇక్కడ ఒకటి ఉన్నాయండి. 2 పిల్లర్స్కు పైన, అది కూడా మీకు చూపిస్తాను నేను. అట్లాగే మధ్యలో కూడా 2 పిల్లర్స్కి ఉంటాయండి. బ్యాక్ సైడ్ కూడా ఉంటాయి, అది కూడా మీకు డైరెక్ట్ లైవ్లో చూపిస్తాను నేను. చూసుకోవచ్చు. మీకు ఇందులో ఏది చేంజ్ అయినా మెయిన్ సార్ చూసుకోవాల్సింది ఇది. నేను ఏదో డోర్ చూపించట్లేదు. కింద మ్యాటింగ్ ఓకే, సీట్స్ కూడా ఓకే. నేనేదో లాంగ్ లెంత్ కోసం పెట్టడం కాదు సార్, ఇది మీరు కొంచెం గమనిస్తారని చెప్పి చెప్తున్నాను. పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. డబల్ కీస్ ఉంది దీనికి కూడా. ప్రైస్కు మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉండదు సార్. బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసిన ఆల్రెడీ ఓకే ఉంది. ఏసీ కూడా చిల్డ్ ఉంది, చూసుకోవచ్చు. ఏది కూడా పీసు రిప్లేస్ అయినా మీకు డైరెక్ట్ లైవ్లో చూపిస్తూ చెప్తాను నేను. మీరు అది చూడకపోతే మాత్రం నేనే కూడా ఏం చేయలేనండి. ఇందులో పానా జాకెట్ మాత్రం ఉన్నాయి, చూసుకోవచ్చు. సరే, మీకు స్టెఫినీ ఎట్లా ఉందో అది కూడా చెప్తాను నేను. స్టెఫినీ వచ్చేసి మీకు 100% ఉంటుందండి, ప్రాబ్లం లేదు. ఇది డీజిల్ వెర్షన్. సరే, ఒకసారి నేను ఫస్ట్ మీకు ఎయిర్ బ్యాగ్ ఎక్కడెక్కడ ఉంది అది కూడా చెప్తాను నేను. ఇది కూడా డోర్స్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. రైట్, టైం తీసుకొని చెప్పడం సార్, అంత ఊరికైనా మాట చెప్పడం కాదు. ఇది ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్తాను నేను, ఓకేనా. సరే, ఫస్ట్ అయితే సరే, ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుంది సార్, సీట్ అడ్జస్ట్మెంట్ అది అవుతుంది కూడా. ఇది మీకు చూసుకోవచ్చు లైవ్లో, చేంజ్ అవుతుంది చూడండి ఇక్కడ, ఓకేనా. రైట్, సరే, పుష్ బటన్ స్టార్ట్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. సరే, ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సేమ్ అట్లా అక్కడ ఒకే ఉంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు అండి, ఎయిర్ బ్యాగ్ ఇది కూడా ఉంది. ఇది కూడా ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు. రైట్, అట్లాగే ఇక్కడ పిల్లర్స్ చెక్ చేసుకున్నా కానీ ఎయిర్ బ్యాగ్ సార్. ఇది పానోరమిక్ సన్ రూఫ్ ఉంది, చూసుకో. బ్యాక్ సైడ్ చూసుకున్నా ఉన్నది, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, అట్లాగే 2 పిల్లర్స్కు 2 ఉన్నాయి, 2 సీట్లకు 2 ఉంటాయి. ఇది టాప్ మోడల్ సార్. ముంగట పిల్లర్స్ కూడా 2 ఉంటాయి, స్టీరింగ్ దగ్గర కూడా 2 ఉంటాయి. ఇంత క్లియర్గా చెప్తున్నా మీకు కూడా, ఓకేనా. బ్యాక్ సైడ్ కెమెరా కూడా నేను ఆన్ చేసి చూపిస్తాను నేను. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, లెవెల్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, బీడింగ్ వరకు చూసుకుని మాత్రం బీడింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ కూడా యాక్సిడెంట్ లేదు, ఏం కూడా లేదు, ఎట్లాంటి రిమార్క్ కూడా ఏం లేదు సార్ వెహికల్కు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉందండి. ఇది కూడా మాడిఫై చేసింది కాదు, ఉన్న ఫ్యాక్టరీ చెప్తాను నేను. ఒకసారి దీని కిందకి వేసి మీకు ఇంజన్ స్టార్ట్ చేసి ఇంజన్ బీటింగ్ సౌండ్ ఎట్లా ఉంది ఒకసారి అయితే వీడియో మాత్రం చూడండి సార్. దానివల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే పవర్ అండ్ ఒకే వర్క్ చేస్తున్నాయి. సరే, ఫైనల్గా ఒకసారి అయితే మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తా, ఓకేనండి. రీడింగ్ చూసుకోవచ్చు. రీడింగ్లో చూసుకుంటే మాత్రం 1,39,000 సార్. షోరూమ్ ట్రాక్, ఫస్ట్ ఓనర్ ఇది, ఓకేనా. మీకు ఇది కూడా చూపిస్తా, బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో.
అది కూడా మీరు చూసేయండి, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది, చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇంజన్ సౌండ్ ఎట్టుంది, స్మూత్ ఉందా, ఎట్టుంది అది కూడా మీకు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే బానెట్ చెక్ చేసుకుందాం. బానెట్ ఓకే ఉంది, ముంగట ఆప్రాన్ కూడా ఓకే ఉంది. ఇంజన్ కండిషన్ అనేది సార్ మీరు డైరెక్ట్ లైవ్లో వచ్చి టెస్ట్ చేసుకుంటే మీకు కూడా తెలుస్తుంది. నేను చూపించింది చెప్పింది కదా సార్, షో పట్టి కూడా ఓకే ఉంది. సరే, హెడ్ లైట్, ఇండికేటర్స్, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తున్నాయి, ప్రాబ్లం లేదు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. హెడ్ లైట్, ఇండికేటర్స్ ఓకే ఉన్నాయి, ఇటు సైడ్ మాత్రం రావట్లేదు. మిర్రర్స్ చెక్ చేసుకుంటే ఇండికేటర్స్ మాత్రం పర్ఫెక్ట్ పనిచేస్తున్నాయి. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి సార్ లైవ్లో చెక్ చేసుకోండి. టైంపాస్కి మాత్రం ఫోన్లో ఫైనల్ ప్రైస్ ఎంత అని మాత్రం అడగకండి. ఈ ప్రైస్కు మనకు మాత్రం సంబంధం ఉంటుంది సార్. దీని ప్రైస్ చేసి 14,20,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఫైనల్ ప్రైస్ కాదు, బార్గెనింగ్ ఉంటుంది. చూసుకోవచ్చు. ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదు. ఓవరాల్గా మీకు ప్రతిదీ చిన్న చిన్న చెప్పాలంటే కూడా అది మీకు టైం ఎక్కువ అనిపించవచ్చు, లేకపోతే దానికి మనం ఏం చెప్పరాదు, మీకు చూసే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సరేనండి, మీకు ఒకసారి ఫైనల్గా మళ్ళీ నేను క్లియర్గా ఒకసారి గ్లాసు టైర్స్ కూడా చూపిస్తా. ఓకే, ఫస్ట్ అయితే గ్లాస్ అయితే చూసుకుందాం. గ్లాస్ వచ్చేసి మీకు ఇక్కడ సీడీ ఉంది. ఇవన్నీ చూపించిన అవసరం లేదు కావచ్చు, కాకపోతే ఎందుకంటే మీకు తెలవాలని చెప్తున్నాను నేను. ఇది వచ్చేసి సీబీ ఉంది, ఇప్పుడు మీకు తెలిసిపోతుందండి. ఇది కూడా సీబీ ఉంది, ఇది కూడా సేమ్ సీబీ ఉంది. నేను మీకు ఫోన్లో మళ్ళీ క్లారిటీగా సార్ ఇది మారింది, ఇది ఉంది అని చెప్పడానికంటే బదులు ఇదే చూసేసుకుంటే మీకు కూడా అయిపోతాయి కదా సార్. జస్ట్ ఇన్స్టెంట్ పీపుల్ మాత్రం నాకు కాల్ చేయకండి, ఎందుకంటే ఇన్స్టెంట్ వాళ్ళ పెద్ద ఉపయోగం ఏం లేదు, వాళ్ళకు కూడా ఏం తెలియదు. సరే, ముంగట ఐసెస్ కూడా మాత్రం మీకు 78% వరకు ఉంటాయి సార్. ఆ లెవెల్స్ ఉన్నాయి, గమనించవచ్చు. ఇది ముంగడిది. మళ్ళీ మీకు క్లారిటీగా మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటా. కాకపోతే ఏంటంటే ఏదో చూసి మాత్రం నా మాత్రం చేయకండి సార్ దయచేసి, ఎందుకంటే ఫోన్ లిఫ్ట్ కాల్ చేయాలన్నా కానీ ఇబ్బంది అనిపిస్తుంది. అన్నీ సోది ముచ్చట్లు చెప్తున్నారు నాకు, నేను ఎంత క్లియర్గా చెప్తున్నా మీకు నాకు సోది ముచ్చ. ఇది కూడా సేమ్ అంతే ఉంది, చూసుకోవచ్చు. టైర్స్ మాత్రం ఓకే ఉంది సార్, 78% కంటే ఎక్కువ ఉంటాయి ఆ లెవెల్స్ దానికి కూడా. ఇది కూడా ఓకే ఉంది, టైర్లు కూడా ఓకేనా. నా రిక్వెస్ట్ దయచేసి, ఎందుకంటే మీకు 1000 కాల్స్ వస్తున్నాయి, కానీ అంత అనవసరమైన మ్యాటర్ మాట్లాడతారు. ఏదో సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి మాట్లాడాలి సార్. టాటా హారియర్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఎగ్జాక్ట్ ప్లస్ ప్యాంటర్ మీకు సన్ రూఫ్ ఉంది. ఫస్ట్ ఓనర్, మోడల్ వచ్చేసి 2021 ఉంది. రీడింగ్ కూడా 1,39,000 ఉంది సార్. ఇది టైర్స్ వచ్చేసి మీకు 90% వరకు ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు సార్. వెహికల్ ముంగడి గ్లాస్ ఒకటి చేంజ్ అయింది, అది కూడా నేను మీకు చూపించాను. పూసిపట్టే షార్ట్ సార్. రీడింగ్ కూడా 1,39,000 ఉంటుంది. క్లియర్ కట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. 10 ఎయిర్ బ్యాగ్ సార్ దీనికి, ఓకేనా. ఓవరాల్గా వెహికల్ మాత్రం ఓకే ఉంది. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది, ఢిల్లీ వెహికల్ మాత్రం కాదు సార్. ఇది దీనికి ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్ ఉంది, డబల్ కీస్ ఉన్నాయి సార్. దీని ప్రైస్ చేసి 14,20,000 ఓనర్ అవుతారు సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు సార్. ఈ ప్రైస్కి మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్, టైం పాస్ మాత్రం చేయకండి సార్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.